తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడటం తెలంగాణ ప్రజలకు అవమానకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. టీజీఐఐసీ కింద ఉన్న భూములన్నింటినీ కుదువపెట్టాలన్న కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ గా మార్చడాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారని కవిత ప్రశ్నించారు. అప్పుగా తెచ్చిన 1,80,000 కోట్లలో 80,000 కోట్ల అప్పులకు వడ్డీలు కట్టగా మిగిలిన 1,00,000 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు? నెల రోజులైతే ఈ విషయాన్ని, ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు? ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు? ఒకవేళ ఈ మార్పు చేయడానికి, ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసిండ్రా? ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్నారు? స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా? దానిలో ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు. ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి 1,75,000 ఎకరాలు, వాటి భవితవ్యం ఏంటిది? మన పిల్లల భవిష్యత్ ఎట్లా? రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం, మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము? అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం. నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరెందుకు ఈ మార్పు చేసిండ్రు? మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు? ఇంత రహస్యం ఏమున్నది ఈ జీవోలో అన్నది నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, 8 లక్షల కోట్ల అప్పు చేసిరు కేసీఆర్ గారని. నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు, ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు 4,20,000 కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పిండ్రు. కానీ ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు 1,80,000 కోట్లు దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం, మరి 1,80,000 కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఈయన ఏం చేసిండు దీంతోనే అని. ఒక ప్రాజెక్టు కట్టలేదు, పూర్తిగా రైతు భరోసా ఇయ్యలేదు, పూర్తిగా రైతు బీమా ఇయ్యలేదు, పూర్తిగా రుణమాఫీ చేయలేదు, ఒక పెన్షన్ పెంచలేదు, తులం బంగారం ఇయ్యలేదు, మహాలక్ష్మి పథకం పెట్టలేదు, ఆడపిల్లలకు స్కీమ్ ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. కానీ తెచ్చిన 1,80,000 కోట్లు మాత్రం ఆరత కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి. లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం 80,000 కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది. ఇంకా 1,00,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను, 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే, వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి